ఏంటి ప్రణయ్? నాకు మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. ఇదిగో బంగారానికి కూడా అంట. శివాగ్ని, నీకు? తలనొప్పిగా ఉంది, నాకు తీసుకురమ్మను. ఓకే, తీసుకొస్తాను. నువ్వెందుకులేమ్మా, నేను తీసుకొస్తానులే. ఆంటీ, మీరు ఆగండి. ఏం బాబు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇంట్లో అందరి దగ్గర ఒక పెళ్లి జరిగిన కళ ఉంది. మీరు మాత్రం ఏంటి? మొహంలో సంతోషం లేదు, పెద్ద బాధ్యత తీరిందన్న ప్రశాంతత లేదు. మిమ్మల్ని మీరు చూసుకుని, మీ గురించి ఆలోచించుకుని ఎన్ని రోజులైందంటీ? పెళ్లి పనులు కదా బాబు. మీరు చెప్పే అబద్ధం కూడా అందంగా లేదా ఆంటీ? ఏ తాగుబోతు భర్తతో బాధపడుతున్నారు? వచ్చింది కూడా తాగుబోతు అల్లుడేం కాదుగా? అయ్యో, అదే మాట బాబు. చాలా ఆంటీ, మీరెంత బాధపడుతున్నారో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి, ఆ కాఫీ నేను పెట్టి తెస్తాను, మీకు కూడా. ఏంటంటే ఎలా పెడతానని భయపడుతున్నారా? సూపర్గా పెడతాను, మీరు అలా చూస్తూ ఉండండి. బాబు, మా ఇంటికొచ్చి నువ్వు కాఫీ పెట్టడం ఏంటి? ఇంకా మీలు మాయలను వేరు చేస్తారేంటంటే? ప్రేమ నాదైనప్పుడే ఇల్లు కూడా నాదైంది. పెళ్ళైన తర్వాత అల్లుడైనా కొడుకైనా నన్నే కదా అంటారు. పోని మీరు అలా అనకపోయినా నేను అలాగే అనుకుంటాను. నాకు బాగా వచ్చింది, నేను ఇష్టంగా చేయగలిగేది కాఫీ ఒక్కటే. కావాలంటే మా శివాగ్ని అడగండి. ఏ శివాగ్ని? అవునవును, ప్రణయ్ చాలా బాగా కాఫీ పెడతాడు. వీడు పూర్తిగా ఎలగా జనంతో కలిసిపోతున్నాడు. ఇంకా వీళ్లలోంచి ప్రణయ్ని బయటికి తీసుకురావడం కష్టం. ఇప్పటి వరకు మీరు మా కోసం కష్టపడిన చాలా ఆంటీ. మా ఆంటీకి నా చేతులతో కాఫీ కలిపి తెస్తాను. ఏంటంటీ, ఏమైంది? నిన్ను చూస్తుంటే మా విక్టరీ గుర్తొస్తున్నాడు బాబు. గుర్తుకురాడు ఏంటంటే? నన్ను విక్టరీ అనుకోండి. ఆంటీ ఊరుకోండి, ఊరుకోండి ఆంటీ, ఊరుకోండి. సర్లేమ్మా, నేను మార్కెట్ దాకా వెళ్ళి రావాలి, మీరు కాఫీ తాగండి. ఆంటీ, అదేం కుదరదు. నా చేతి కాఫీ తాగాకే మీరు బయటికి వెళ్ళాలి. 5 minutesలో వస్తాను. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కష్టాల్లో ఉన్న మనుషుల్ని ఓదార్చడానికి దేవుడు వస్తాడని చెప్తారు. నిజమే, ఆ దేవుడు నాలుడే వచ్చాడు. ఏటికరనా, ఇవాళ నీ కూతురు శోభనం అంట కదా? నీకెవరు చెప్పారు? ఇందాకే డేవిడ్ వచ్చాడుగా. ఆయన వచ్చాడా? వచ్చాడా అంటావేంది? పూల కోసం వచ్చినోడు నా దగ్గరికి రాక అడిగిపోతాడు. వచ్చి విషయం చెప్పి నా దగ్గర పూలు తీసుకొని పోయాడు. ఇంతకు నువ్వొచ్చావేంది? ఓహో, డబ్బులు ఇచ్చిపోదామనే. ఈ రోజు కాకపోతే రేపు ఇయ్యకూడదా ఏంది? ఎంతైంది? ఇవాళ పూలకి బాగా గిరాకుంది కరణా. అట్టంది కాడ తీసుకోనిలే, 500 ఈసాలు.
కార్యం ఏర్పాట్లకని పక్కింటి వదిన్ని బతిలాడి మరీ తీసుకొచ్చా. బిడ్డ పెళ్ళకేం చేయలేదు, కనీసం శోభనం గదిలో పూలకు కూడా గతి లేకుండా చేశావు. హలో, నమస్తే మేడం, నేను అకౌంటెంట్ రాజేష్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. సార్ లేరా మేడం? లోపలున్నారు. సార్కో విషయం చెప్పాలి మేడం. నేను చెప్తాను, చెప్పండి. మీరు? నేను ఆయన వైఫ్ని. ఓ సారీ మేడం, ఈరోజు బ్యాంకుకి ఒక చెక్ పంపించాలి మేడం. సార్ సైన్ కావాలి. చెక్ పంపించాలనేది గుర్తుంది, మరి ఈరోజు బ్యాంక్ ఉంటుందా లేదా అనేది మీకు గుర్తులేదా? ఈరోజు ఉంటుంది మేడం. సెకండ్ సాటర్డే కూడా బ్యాంక్ ఉంటుందా? ఓ సారీ మేడం. ఒక డేట్కి మనం చెక్ ఇష్యూ చేయాలి అనుకున్నప్పుడు ఆ డేట్కి బ్యాంక్ ఉంటుందా లేదా, లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి కదా. రియల్లీ ఐఎమ్ సారీ మేడం. సారీ అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే చాలు. ఇది ఇంట్లోనే అనుకుంటే ఆఫీస్ విషయాల్లో కూడా తలదూరుస్తుంది. ప్రేమను మోసం చేయాలన్న అదే ఆలోచన ఉంటే లైఫ్లో చాలా మిస్ అయ్యేవాడిని. అబద్ధంగా మొదలైన ప్రేమ నిజం చేసుకుని అదృష్టవంతుడయ్యాను, లేదంటే లైఫ్లో ఎవ్రీ మినిట్ బాధపడేవాడిని. అదేం చేసినా ప్రణయ్కి అద్భుతంగానే అనిపిస్తుంది. తాళి కట్టింది అద్భుతంగా అనిపించిందంటే ఇంకా ఆ మగాడు ఎవ్వరి మాట వినడు. వీడు ఆ లిస్టులోనే చేరిపోతున్నాడు. ఏంటమ్మా, ఏదో తీసుకురావాలని వెళ్ళావు, ఒట్టు చేతులతో వచ్చావేంటి? ఏంటంటే అలా ఉన్నారు? ఏమైంది? నీ బతుకంతా ఇంతేనా? నువ్వు మారవా? ఇంట్లో అల్లుడున్నాడు, అయిన వాళ్ళున్నారు అన్న జ్ఞానం లేకుండా ఏంటిది? నా జ్ఞానం తర్వాత నీ అల్లుడికి జ్ఞానం ఉందో లేదో కనుక్కోవాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు లోపలికి పద. ఏయ్! పద. ఏయ్! లోపలికి పద. ముందు నువ్వు లోపలికి పద. ఏయ్! నడు. ఏంటే లోపలికి వెళ్ళేది? అందరిలో నా పరువు పోయింది. నాకు మందు అమ్ముకుని బతికేవాడు నన్ను అవమానించాడు. నాన్న, ఏంటిది? లోపలికి వెళ్ళు. వెళ్తా. మీ ఆయనతో 2 మాటలు మాట్లాడి అప్పుడు వెళ్తాను. ఏంటి నువ్వు మాట్లాడేది? పద లోపలికి. పద నాన్న. వదలు. ఏమన్నాడు? ఆడు కాళ్ళు కడిగాడు. చిల్లరిస్తావనుకుంటే ఇదిగో ఈ కార్డు ఇచ్చావు.
కార్డు ఇచ్చావు, నెంబర్ ఇచ్చావు, బాగుంది. మరి బ్లాక్ చేసావెందుకు? నానా ప్రణయ్ని విసిగించుకో. పరువు పోయింది ఇక్కడ. నిన్ను నీ కార్డుని నమ్ముకుని పోతే ఇదిగో ఈ కార్డుని నా మొక్కాన్ని ఇసిరాడాడు. నేను నిన్ను కార్డు అడిగానా? అడగకుండా ఎవడమేందుకు, మా పరువు తీయడమేందుకు? మాట్లాడవే, నా సమాధానం చెప్పు. నీకు దండం పెడతాను, లోపలికి పదయ్యా. అల్లుడు నా పరువు ఎందుకు అలా తీశాడు? చెప్పాను. ఏంటంకుల్, మా ప్రణయ్ మీకు సమాధానం చెప్పాలా? మీరేదో లక్షలిస్తే తనేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు. మా దగ్గర లేవు, మీ దగ్గర ఉన్నాయిగా. మరి దానకరుణని పెద్ద కార్డు ఇవ్వడం ఎందుకు? బ్లాక్ చేయడం ఎందుకు? మీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రణయ్కి లేదు. మీ వల్ల మా పరువు పోగొట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. పరువు గురించి మీరు మాట్లాడకండి, కామెడీగా ఉంటుంది. శివాగ్ని నువ్వు ఎందుకుండాలి ప్రణయ్? తాగేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే భరించాలా? హలో, ఇక్కడ నేను మాట్లాడుతున్నా. ఆడక్కడ తిట్టాడు, కార్డు మొహానేసి బయటికి నెట్టాడు. దానికి కారణం ఈ ప్రణయ్ కదా. కార్డ్ మీకు తాగమనిచ్చాడా? ఇచ్చాక దేనికైనా వాడుకుంటాం. లేదన్నప్పుడు కార్డుతో పాటు నియమావళి అని పక్కన రాసి ఈ కార్డుని దీనికి మాత్రమే వాడాలి అని లిస్టు రాసేవాలి. అంకుల్, అరొక నీ గొంతులేస్తే ఈ వీధి వరకు వినపడుతుంది. నాది 4 బజార్లకు వినపడుతుంది. ఇదిగో ఇలాంటి అలగజనం మధ్యన బతకలేకే అక్క బెంగళూరులో ఉందనుకుంటా. శివాగ్ని అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇదే కారణం ప్రణయ్. ఇలాంటి వాళ్ల మధ్య మనుషులనే వాళ్ళెవరైనా ఉంటారా? ఆగమ్మ పెద్ద పాప, ఆగు. నానా లోపలికి వెళ్ళి నానా. నువ్వు ఆగమ్మా. పాప చాలా మాట్లాడుతుంది. ఏంటమ్మా, మీ అక్క ఇక్కడ ఉండలేక అక్కడుందా? పాపం తమరిచ్చింది లచ్చలో ఆడితో నేను తాగి తనలాడుతుంటే ఏవి అనలేక అక్కడ బెంగళూరులో ఉండిపోయింది. ఏంటి ఆ మాటలు? కొట్టనంటే మొఖం పగిలిపోద్దేమనుకుంటున్నావు ఏంటో. అదే తను మాట్లాడితే బాగుంది, కానీ నేనంటే తప్పు వచ్చిందా? అడిగా లేదంటే తప్పుకప్పా. ఒక్క మాటకు సమాధానం చెప్పు. మీ అక్క నా ఇంటికి కోడలుగా వచ్చింది. ఎన్ని లక్షలు కట్నం ఇచ్చారమ్మా? ఇదిగో ఈ కార్డు లాగే చెప్పుకోవడానికి తప్ప గీక్కోవడానికి పనికి రావద్దు. కోటీశ్వరుడు పెట్టని చెప్పుకోవడానికి తప్ప తనకి తిండి పెట్టింది మేమే. చెప్పవే, ఎవరు తిండి పెట్టారు చెప్పు. ఏ కష్టం రాకుండా చూసుకుంది మేము.
ఈ ఇంట్లో వదిన ఉండకూడదని ఎప్పుడూ అనుకోలేదు. అనుకునేలా మేమెప్పుడు ప్రవర్తించలేదు శివాజ్ని. సారీ ప్రణయ్, మా నాన్న తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇందులో నీ తప్పే ఉందని నేనేమనుకుంటానా నువ్వు ఫీల్ అవ్వకు. ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టాలనే కాదు, కష్టాలను కూడా ప్రేమించాలి. చిరునవ్వుల తిరునవ్వులంటే నీ ప్రేమను చవి చూడాలి. నువ్విలా వస్తే అక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? వెళ్ళు, అక్కడ చాలా పనులుంటాయి కదా. వెళ్ళు. ఏం పనులు? నీకు తెలీదా, లేకపోతే నాకు తెలీదనుకుంటున్నావా? శోభన వంట కదా, దగ్గరుండి ఆ ఏర్పాట్లేవో చూసుకోపో. వెళ్తూ దారిలో మంచిగా ఓ 10 రకాల స్వీట్లు కట్టించు. అందులో హల్వా మాత్రం మర్చిపోవద్దు. అలాగే దానింటికి వెళ్లే దారిలో మల్లెపూలు బాగా దొరుకుతాయట. గుండు మల్లెలు తీసుకో. తెల్లారిందాకా గుప్పుమని వాసనొస్తూ ఉంటాయి. అలాగే ప్యాకెట్ పాలిచ్చి పంపిస్తారేమో. గుడి దగ్గర శ్రేష్టమైన ఆవు పాలు దొరుకుతాయి, అవి తీసుకెళ్ళు. అమ్మా, చిన్నోర్మి. ఆపటం చేత కానప్పుడు చేయడమైనా తెలుసుండాలి కదా. అది చేస్తాను, ఇది చేస్తాను అని కబుర్లు చెప్పావు. ఏం చేశావు? పెళ్లితో ఆగాల్సిన దాన్ని శోభనం వరకు తీసుకొచ్చావు. నేను బయటున్న ఏదో ఒకటి చేసేదాన్ని. నన్ను చావకుండా బ్రతకుండా ఇలా త్రిశంకు స్వర్గంలో తీసుకొచ్చి పడేశావు. అమ్మా, ఈ శివాగ్నిని తక్కువ అంచనా వేయకు. ఎక్కువ అంచనా వేసుకుని పొరపాటు పడుతున్నాం. పెళ్లి చేసుకుంటాను, నాటకం ఆడతాను అన్నవాడు ఇప్పుడు మనతో నాటకాలు ఆడుతున్నాడు. తాళి అనే తాడుతో దాన్ని కట్టి మన దగ్గర పడేస్తాడు అనుకుంటే, దాని మెడలో వేసిన 3 ముళ్లతో వాడు బందీ అయిపోయాడు.